నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కుందు పాత వంతెన పునరుద్ధరణ పనులు ప్రారంభించాం. నూతన వంతెన నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నామని పేర్కొన్న జిల్లా కలెక్టర్. తుఫాన్ ప్రభావంతో పంటలు నష్టపోయిన కౌలు రైతులకు గొల్ల రాజేష్ ఆర్థిక సాయం. మెడికల్ సీట్ సాధించిన సిఎంఎస్ జూనియర్ కళాశాల విద్యార్థి హరిప్రసాద్ నాయక్ కు సన్మానం. విద్యార్థుల సమస్యలు పరిష్కరించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోకపోతే ఆమరణ దీక్షలు బంద్కు పూనుకుంటామని హెచ్చరించిన విద్యార్థి ప్రజా సంఘాలు. కుందు నది పాత వంతెన శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని పాత కుందు నది వంతెన ప్రస్తుత స్థితిని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, ఆర్డీఓ విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ శేషన్నలతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, కుందు నది పాత వంతెన శిథిలావస్థకు చేరుకున్న దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికే నూతన వంతెన నిర్మాణానికి భూసేకరణ నిధులు విడుదల చేసిందన్నారు. కొత్త వంతెన పూర్తవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని, అంతవరకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పాత వంతెనను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం వంతెన సామర్థ్యాన్ని పెంచేందుకు B2-BT లేయర్ వేసి వంతెనకు ఇరువైపులా ఇనుప రైలింగులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ పనులు వారం రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. వంతెన దృఢత్వాన్ని దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా స్కూల్ బస్సులు, అంబులెన్స్లు, కార్లు, ద్విచక్ర వాహనాలు, రైతుల ట్రాక్టర్లు మాత్రమే ఈ వంతెన మీద వెళ్లేలా అనుమతిస్తున్నామన్నారు. భారీ వాహనాలను మళ్లించే చర్యలు ఇప్పటికే ప్రారంభించామని కలెక్టర్ వెల్లడించారు. కొత్త వంతెన పనులు పూర్తి అయ్యేంత వరకు పాత వంతెన వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, అధికారులు సూచించిన నియమాలను తప్పక పాటించాలని కలెక్టర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ ప్రభుత్వ కార్యాలయానికి అవసరమైన కొత్త కార్యాలయ భవనాల నిర్మాణం కోసం ఆ స్థలాలను ఉపయోగించే అవకాశాలపై ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి కుందు నది ఓల్డ్ బ్రిడ్జ్ ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ శిథిలావస్థకు వచ్చింది. కొత్త బ్రిడ్జ్ పైనుండి మనం ట్రాఫిక్ త్రూ చేయడానికి కొంత సమయం పడుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ బిల్స్ కి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. కాంట్రాక్టర్ బిల్ కూడా వచ్చిన తర్వాత ఆ పని కూడా మొదలు పెడతాం. ఈలోగా ఇది కొంత స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనిపైన BT లేయరు, సైడ్ ఐరన్ రైలింగ్ అన్నది రెండు స్ట్రెంథెన్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్ మనకి 1 వీక్ లో ఈ వర్క్ పూర్తి చేసి పెడతామన్నారు. దీనిపైన మనము హెవీ వెహికల్స్ ట్రాఫిక్ త్రూ చేయడం చాలా కష్టం. స్కూల్ బస్సెస్, అంబులెన్సెస్, అలాగే కార్స్, మోటార్ సైకిల్స్, రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఏదన్నా ట్రాక్టర్స్ మూవ్మెంట్ ఏదన్నా ఉంటే వాటి వరకు మాత్రమే అలో చేయడం జరుగుతుంది. కంప్లీట్ హెవీ వెహికల్స్ ట్రాఫిక్ ని పూర్తిగా డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఇటీవల కురిసిన మోంతా తుఫాను ప్రభావంతో పంటలు నష్టపోవడం జరిగింది. పంట నష్టం జరిగిన కౌలు రైతులకు నేడు నంద్యాల పట్టణం వివేకానంద ఆడిటోరియంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గొల్ల రాజేష్ ఆధ్వర్యంలో 100 మంది కౌలు రైతులకు ఒక్కొక్కరికి 3000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ సాగునీటి సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దశరథ రామిరెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డి, నూర్బాషా, ఆకుమల రహీంలు హాజరయ్యారు. తుఫాన్ ప్రభావంతో పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేదని, వారికి కనీస భరోసా కల్పించడంలో వైఫల్యం చెందారని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. రైతులకి ఏ ఇచ్చినా కూడా మనం రుణం తీర్చుకోలేమన్న విషయాన్ని
పథకాలు వేసినప్పటి నుంచి వచ్చేవారికి ఎప్పుడూ టెన్షన్, ఏం జరుగుతుందో వాతావరణం కనిపిస్తుందో అన్నటువంటిది, అలాగే పురుగులు వచ్చి ఎట్లా నాశనం చేస్తారనేటువంటి వీటి అన్నిటికీ తోడు కౌలుని చెల్లించడానికి అవకాశం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని, చాలామంది ఆత్మహత్యలు కూడా బలపడుతున్నటువంటి విషయాన్ని గమనించాం. అయితే రైతులు ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉండాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా మన దేవుడు ఆదుకుంటాడు అన్నటువంటి భావంతో మనం ముందడుగు వేస్తూ మీరు ఆత్మహత్యలకి వీటికి పాల్పడడం వల్ల కుటుంబాలు నాశనం అవుతారు చెప్తే, కుటుంబాన్ని ఇంకా ఇబ్బంది పెట్టిన వాళ్ళు చెప్తే దానివల్ల ప్రయోజనం ఉన్నటువంటి విషయాన్ని గమనిస్తూ మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రైతులది 10 ఏళ్ళు మట్టిలో పనిచేస్తే మా ఐడియాలు నోట్లోకి పోతాయని చెప్పేసి ఇటీవల నేను సోషల్ మీడియాలో కొటేషన్ వినడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం రైతులు ఈ వర్షాల ద్వారా చాలా నష్టపోయి, తుఫాన్ ద్వారా కనీసం పంటని కలుపు తీసుకోవడానికైనా ఏదైనా బాగు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడే సమయంలో గోల్లా రాజేష్ గారు ఒక మన మీడియా సోదరుల ద్వారా రైతులకు ఉపయోగపడే అద్భుతమైన కార్యక్రమం చేయడము, అందులో మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు, ఒక మంచి కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు మన నూర్భాష గారికి, ఉస్మానా గారికి, మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మన భారతదేశంలో ముఖ్యంగా రైతులు వ్యవసాయం చాలా ప్రధానమైన వృత్తి మన వాళ్ళకు. ఈరోజు బుజ్జాదశలో కూడా మన ప్రాంతంలో నీళ్లు పడడానికి ఎన్ని ఉద్యమాలు, ఎంతమందిని మనల్ని భాగస్వామ్యం చేసి మన ఇష్యూని ప్రతి ఒక్క ముఖ్యమంత్రి గారు ప్రతి ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్లి మన రైతులు ఆనందంగా ఉండాలంటే నీరు బాగుండాలని చాలా పోరాటం చేయడం జరిగింది. మన నంద్యాల ప్రాంతానికి కూడా, ఎందుకంటే మన రాష్ట్రంలో విజయవాడ తర్వాత నంద్యాల కూడా అద్భుతమైన పోరాటాలకు విజయాలకు కూడా కేంద్రము. ఖచ్చితంగా కూడా చాలా విషయాల్లో మనం ప్రభుత్వాన్ని, అధికారులని, అలాగే నాయకుల్ని కూడా ఈ విషయంలో చైతన్యపరచడంలో మన వాళ్ళు కొంతవరకు దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళగలిగారు. సక్సెస్ కూడా పూర్తిస్థాయి సక్సెస్ కూడా అవుతారని ఆశిస్తున్నాము. ప్రధానంగా ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మనకు కౌలుల కోసం ఎంతో ధైర్యం చేసి ఎంతో పోరాటంగా మహానేతలు ఉన్నటువంటి డాక్టర్ గొల్లా రాజేష్ గారు ఈరోజు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈరోజు కౌలు రైతులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళు అర్థం చేసుకొని ఈనాడు ఒక గొప్ప కార్యక్రమం చేయడం ముందుకు వచ్చారు. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా ఎంత లేకపోయినా ఆలోచన అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే ముందుకు సాగే జీవనం ఉంటుంది. ప్రధానంగా ఈరోజు సారు ఈరోజు కౌలు రైతులు ఆత్మహత్య చేస్తున్నారు, కాస్త కౌలు రైతులు ఆత్మహత్య నివారణ దక్కాలని, ఆ కౌలు రైతుకు ఆయన తోటిపాటు సాయం చేయాలని ఆయన ఒక విధానంతో చేయడం చాలా గొప్పకరమైనది. ఈరోజు రాజేష్ సారు ఈరోజు నంద్యాల జిల్లాలో ఎన్నుకున్నారంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు కౌలు రైతులు ఎక్కువ శాతం 70% వరకు కౌలు సాగు చేస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఒక మానవతా దృక్పథంతో ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఈ మధ్య మనకు జరిగిన ఈ తుఫాన్ ఎఫెక్ట్ వలన నష్టపోయిన వారికి తన వంతు ఒక సహాయం చేయాలి, నా ప్రాంతం వారికి నా వంతు బాధ్యతగా ఎంతో కొంత సహాయం చేయాలని ఒక మంచి దృక్పథంతో మరి గోల్లా రాజేష్ గారు ఈరోజు వారు మన సమక్షంలో లేకున్నప్పటికీ వారి ద్వారా మిత్రులు మన నూర్భాష గారికి ఈ బాధ్యతను అప్పచెప్పి మరి మన ప్రాంతం వారికి కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందజేయడానికి మరి ముందుకు వచ్చినందుకు మీ అందరి తరఫున మరి మా తరఫున కూడా గోల్లా రాజేష్ గారికి ప్రత్యేకంగా మేము అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత రాజేష్ గారికి 3,000 రూపాయలతో మీ జీతం ముందుకు పోదు, అదే స్థలంలో వెలికిపోయే రాదు. అయితే ఇది ఉడతా భక్తిగా, అంటే ఆ శ్రీరామచంద్రుడు సముద్రాన్ని దాటడానికి ఉడతపోయి ఇసుక వేసినట్టుగానే గోల్లా రాజేష్ గారు ఇచ్చింది మీకు ఒక భరోసా, ఒక నమ్మకం. అంటే మేము ప్రపంచ మానవాళి కోసం మేము ఆహారం పండిస్తుంటే మా కష్టాలను నష్టాలను పట్టించుకునేవాడు ఒకటి ఉన్నాడు, మాకు ఒక భరోసా అని చెప్పి ఒక భరోసా లాగా గోల్లా రాజేష్ గారు మీ వెనకాల నిలబడ్డారు.
ఆ 3000తో మీ ప్రయాణం ఏమి బ్రహ్మాండంగా సాగదు, కానీ ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది. అంటే ఇది ఎలాంటి ధైర్యం అంటే, మీ ఇంట్లో మీ అన్ననో తమ్ముడో నాన్ననో అక్కనో తమ్ముడో చెల్లెనో చనిపోతే మీ బంధువులతో వచ్చి మిమ్మల్ని ఓదారుస్తారు. అయ్యా నీకు ఏమన్నా అవసరం ఉంటే నేను ఉన్నాను అని చెప్పి బంధువులంతా వాళ్ళు వచ్చి తీర్చేసి వచ్చేది ఉండదు, కానీ మీకు ఒక మానసికమైన ప్రశాంతత, నా వెనకాల ఇంతమంది మనుషులు ఉన్నారు, నా కుటుంబం ఉంది, నా మిత్రులు ఉన్నారు అన్నట్టుగా అలాంటి భరోసాను ఈరోజు గోల రాజేష్ గారు కల్పించాడు. 3000 రూపాయలు చిన్న ఉంటే కావచ్చు, కానీ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా మీ అందరికీ 100 మందికి ఇవ్వాలంటే 3 లక్షల రూపాయలు ఒక పెద్ద అమౌంటే. కానీ ఇది గోల రాజేష్ గారు చేసింది ప్రభుత్వానికి ఒక వాత పెట్టే కార్యక్రమాలు అయితే ఆయన చేపట్టాడు. ఈరోజు వాత పెట్టే కార్యక్రమం చర్య ఈ రోజు జరగల, మౌనరాత్రి జరగల. ఇది వర్షాకాలం మొదలైన రోజు నుండి జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వాలు మొత్తం జరగడంతో అమ్మాయి ఎప్పటికప్పుడు ఈ రోజు కూడా శనగ విత్తనాలు వేసుకొని గ్రామాలు కూడా ఉన్నాయి. పొలాలు ఆరక లేదా జొన్న విత్తనం టైం అయిపోయిన గ్రామాలు ఉన్నాయి. లేదా శనగ విత్తనం వేసుకుంటే మళ్ళీ ఈ తుఫాన్తో శనగ మలచకుండా పొట్టలు పగిలి నాశనం అయిపోయిన ప్రాంతం ఉంటే ప్రభుత్వాలు ఎప్పుడు చేయాలి? ఈరోజు రాజేష్ గారు చేసిన చర్యలు తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ అని చెప్పి నీకు భరోసా ఉన్నానని చెప్పి ఎకరాకు 6,000, 8,000, 10,000 రూపాయలు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని నేను మీ మేనమామలు వచ్చానని చెప్పి ఢిల్లీ నుండి వచ్చే ఒక చౌహాన్ గారు చెప్తున్నాడు మీకు అంతా ఆదుకుంటారంటే మేనమామ వచ్చి ఎప్పుడు ఆదుకుంటాడయ్యా? ప్రజలంతా చచ్చిపోయిన తర్వాత, రైతాంగం చచ్చిపోయిన తర్వాత, కౌలు రైతులు చచ్చిపోయిన తర్వాత, రైతు కూలీలు చచ్చిపోయిన తర్వాత పనులు లేకుండా ఒక్కసారి ఆలోచించాలి. నంద్యాల పట్టణంలోని సిఎంఎస్ జూనియర్ కళాశాలలో గత సంవత్సరం బైపీసీ చదివిన హరిప్రసాద్ నాయక్ అనే విద్యార్థి ఇటీవల నీట్ పరీక్షలో ఉత్తమ ర్యాంక్ సాధించి ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో సీట్ సాధించడం పట్ల కళాశాల చైర్మన్ మునిశేఖర్ అధ్యాపక బృందం నేడు కళాశాలలో విద్యార్థుల సమక్షంలో ప్రత్యేకంగా హరిప్రసాద్ నాయక్ను అభినందించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బైపీసీలో నుంచి మీకు ఇప్పుడు పాంప్లెట్లో కానీ అలాగే మన బ్యానర్ పైన కానీ చూస్తుంటారు హరిప్రసాద్ నాయక్ అని. ఇప్పుడు మన స్టార్టింగ్లో ఉంది కదా ఆఫీస్ రూమ్ కాడ బోర్డు, అది కానీ మన పాంప్లెట్లో కానీ ప్రతి చోట ఉంది. ఈ అబ్బాయికి మన కళాశాలలోనే ఇక్కడ పన్నెండు కేఆర్ఆర్ స్కూల్ ఏదో చదివినాడు. కష్టజీవి వాళ్ళ నాన్న వాళ్ళు అంటే ఇట్లాంటి కాదు, 2 చేతులు కంటాను. బాగా కష్టపడి వాళ్ళు రోజువారీ పనితో చేసుకుంటూ ఇద్దరిని చదివించాలి, కష్టపడి. పేరెంట్స్ కూడా అలాగనే మీకు కూడా చేస్తున్నారు. కానీ ఇక్కడ మనకు ఇప్పుడు పోయిన పిల్లలు ఈరోజు మా సిఎంఎస్ జూనియర్ కళాశాలలో పోయిన సంవత్సరము పాస్ అవుట్ అయినటువంటి బైపీసీ విభాగంలో హరిప్రసాద్ నాయక్ మా కళాశాలలో లాంగ్ టర్మ్తో పాటు షార్ట్ టర్మ్ కూడా తీసుకొని లాస్ట్ ఇయర్ రాసిన ఎగ్జామ్లో
బైపీసీలో నీట్ రాసి ఈరోజు గవర్నమెంట్ కళాశాలలో ఫ్రీ సీటు ఎంబీబీఎస్ సీట్ సంపాదించడం జరిగినది. దీనికి మా కళాశాలలో అధ్యాపక బృందము మేము చాలా సంతోషిస్తున్నాము. దాని సందర్భంగా ఈరోజు హరిప్రసాద్ నాయకును అభినందిస్తూ సన్మానిస్తున్నాము. ఎందుకంటే ఈ విద్యార్థి నిరుపేద కుటుంబానికి సంబంధించిన విద్యార్థి అయినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి మా దగ్గర సార్ ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము, మాకు పెద్ద పెద్ద కళాశాలలో చదివించడానికి మాకు స్తోమత లేదు, మీరేమన్నా అవకాశం ఇస్తే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే నేను మీ కళాశాలలో మా అబ్బాయిని చేర్పించడానికి సుముఖంగా ఉన్నాము, మీ గురించి కూడా మేము తెలుసుకున్నాము, మీకు న్యాయం చేస్తారని ఒక నమ్మకం మీ మీద ఉంది అనే ఉద్దేశంతో ఆయన వచ్చి అడగడం జరిగినది. ఆ రోజు ఆయనకు అదే విధంగా చెప్పడం జరిగినది, ఒక మెస్ ఫీజు తప్పక ఎడ్యుకేషన్ పరంగా మొత్తం నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానయ్యా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ అబ్బాయి 2 సంవత్సరాలు బాగా చదువుకున్నాడు, మంచి మార్కులతో పాస్ అయ్యాడు. సెకండ్ ఇయర్లో కూడా 971 మార్కులతో కళాశాల టాపర్గా నిలవడం జరిగినది. దీంతో పాటు ఈ సంవత్సరం ఈరోజు ఎంబీబీఎస్ సీట్ కూడా సంపాదించడం జరిగింది. దీనికి కారణం ఏమంటే మా దగ్గర ఉన్న అధ్యాపక బృందము మంచి అనుభవం ఉండడమే, అనుభవం అంకిత భావం ఉండడం వల్లనే దీనికి కారకమని మేము సంతోషిస్తున్నాను, నమ్ముతున్నాను. ఎందుకంటే మా కళాశాలలో విద్య కంటే ఎక్కువగా మేము క్రమశిక్షణకు ప్రయారిటీ ఇస్తాం. ఆ ప్రయారిటీతో క్రమశిక్షణతో పాటు విద్య కూడా అభ్యసిస్తారని ఒక నమ్మకంతో పిల్లోని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ నుంచి వెనుకబడిన విద్యార్థులకైతేనేమి, చదువులో మంచి టాపర్లకైతేనేమి, ఎవరికి చదివిన వాళ్ళకు రీతిలో వాళ్ళకు విద్యాబోధన చేస్తూ వాళ్ళకు తగిన విధంగా విద్యను బోధించడమే మా యొక్క లక్ష్యము. కాబట్టి మా కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థి దాదాపుగా 95-98% ప్రతి సంవత్సరము పాస్ కావడం జరిగినది. మా కళాశాల స్థాపించి 22లో అయినా కూడా తక్కువ కాలంలో 2 బ్యాచ్లు అయిపోయినాయి. ఇది 3వ బ్యాచ్లోనే మా కళాశాల 30 సంవత్సరాలకు పైబడిన కళాశాలలకు ఐపీలో పోటీగా ఈరోజు నిలుస్తున్నది. దానితో పాటు ఈరోజు మెడికల్ సీట్లు అయితేనేమి, జేఈలు అయితేనేమి, ఎంసెట్ సీట్లు అయితేనేమి చాలా మంది విద్యార్థులు ఈరోజు సాధించడం జరిగినది. చాలా మంది మంచి మంచి కళాశాలలో అయితే ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్లు కన్వీనర్ కోటా కింద ఫ్రీ సీట్లు సంపాదించి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. అందులో మా కళాశాలలో తక్కువ ఫీజుకే మంచి విద్యతో పాటు హాస్టల్ వసతి కూడా కల్పిస్తున్నాము. అదే ఇదితో మా పేరెంట్స్ అయితేనేమి, మా విద్యార్థులు అయితేనేమి ఈరోజు సంతోషంగా మా కళాశాలకు సపోర్ట్ చేస్తున్నారని దానికి ఆ పేరెంట్స్కు, పిల్లలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విద్యార్థికి మంచి విద్యాబుద్ధులు నేర్పిన మా అధ్యాపక బృందాన్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోకపోతే ఆమరణ దీక్షలు బంద్కు పూనుకుంటామని విద్యార్థి ప్రజా సంఘాలు హెచ్చరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల మెస్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని, ప్రభుత్వం మూతపడిన సంక్షేమ హాస్టళ్లను తిరిగి ప్రారంభించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువతకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టడీ సర్కిల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరుతూ నేడు నంద్యాలలోని స్థానిక పద్మావతినగర్ సెంటర్లోని జ్యోతిరావు పూలే విగ్రహం సర్కిల్ సెంటర్లో విద్యార్థి ప్రజా సంఘాలు భారీ నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో జీవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రామినేని రాజు నాయుడు, గిరిజన విద్యార్థి సమైక్య జీవీఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు రవీంద్ర నాయక్, డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ రియాజ్ పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే పేద విద్యార్థులకు, అదేవిధంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు ఏదైతే ఈ విద్య అనేది
ప్రైవేటీకరణ, వైద్య విద్య ప్రైవేటీకరణ చేయడము ఎంతవరకు సమంజసమని ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్తా ఉన్నాము. ఈరోజు ఏదో ప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఆ ప్రభుత్వం ఎక్కడికో క్రెడిట్ పోతాదన్న ఉద్దేశంతో మీరు ఈ విధంగా విద్యార్థుల బతుకులు నాశనం చేయడం విధంగా కర్తవ్యంతో ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత కొడుకు ఇచ్చినటువంటి విద్యాశాఖను ఈరోజు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అని చెప్పి మీరు ఈరోజు చేయడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు వారి యొక్క జీవితాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం అవుతుంది. ఏదైతే గవర్నమెంట్ కళాశాలలో చదివిన విద్యార్థులతో నారా లోకేష్ గారు ఆ రోజు కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ రోజు మీటింగ్ పెట్టుకున్నటువంటి ఒక అమ్మాయికి కూడా ఈరోజు ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు సీటు రాలేదని చెప్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్నటువంటి తన తప్పుడు ఆలోచనలు తీసుకున్నటువంటి ఈ విద్యా ప్రైవేటీకరణ అనేది పూర్తి స్థాయిలో ఆపకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు చదవడానికి అవకాశం లేదా అంటే విద్యార్థులు కార్పొరేట్ ప్రైవేటీకరణ కావాలా? ఎందుకోసం అంటే మేము ప్రభుత్వాల గురించి మాట్లాడంలే, గతంలో ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా చేసినటువంటి చేయండి. మీరు హాస్టల్ని ఎత్తేసి విద్యార్థులు విడుదల చేయకుండా, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులు ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. మీరు తక్షణమే ఇప్పటికైనా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి హాస్టల్ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ మెస్ బిల్లులు విడుదల చేయాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 274 హాస్టల్ మీరు మూసివేసినారు, అవి కూడా మీరు తిరిగి తెరచాలా. ఎందుకంటే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు చదివేది హాస్టల్లో, పాఠశాలలో అవుతున్నారు. అటువంటి విద్యార్థులు మీరు అన్యాయం చేస్తున్నారా? ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అందుకే మేము ఈరోజు పోరాటం దిగాం. ఖచ్చితంగా అవసరమైతే ఈ సమస్యను వారం 10 రోజుల లోపల పరిష్కరించకపోతే ఇదే నంద్యాలలో ఈ యొక్క విగ్రహం దగ్గర ఆమర దీక్ష దిగుతాం. అవసరమైతే చలో విజయవాడని పిలుపునిస్తాం. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తాం. విద్యార్థుల సమస్యను మీరు పరిష్కరించండి. ఎందుకోసం అంటే మేము కూడా ప్రజా ఉద్యమాల్లో గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఏ ప్రభుత్వం చేయనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారు, ఆశలు మూసేస్తున్నారు. అంటే మీ ప్రభుత్వం లక్ష్యము ఉన్నాడు బాగుపడాలన్నా, లేని మీరు సాయం చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు చాలా మంది చదువు దూరం అవుతున్నారు. మీరు అంటున్నారు చాలా మంది చదివి బాగుపడుతున్నారు, కానీ మేము అంటున్నాం గ్రౌండ్ లెవెల్లో మేము చూస్తున్నాం. విద్యార్థులకు సౌకర్యాలు అందడం లేదు. ఎంతో హాస్టల్స్లో మీరు మెస్ బిల్లులు సరిగ్గా అందడం లేదు. ఫుడ్ పెట్టే కూడా హాస్టల్ వాటిని అప్పులు చేసుకున్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కాక ఎంతోమంది ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలో సర్టిఫికేట్స్ అక్కడే ఉండిపోయినాయి. అందుకోసమే ప్రభుత్వం ఇప్పటికైనా కనుగరించండి. లేకపోతే విద్యార్థుల బలం ఏందో మేము చూపిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి చూపిస్తామని తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణంలోని జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట రాయలసీమ జిల్లాల అధ్యక్షులుగా విద్యార్థి సంఘాలుగా చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి పెండింగ్లో స్కాలర్షిప్ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్స్ అయితేనేమి, వసతి గృహాల్లో పెండింగ్లో ఉన్నటువంటి హాస్టల్ మెస్ ఛార్జెస్ అయితేనేమి రిలీజ్ చేయకపోవడం చాలా దారుణమైనటువంటి భాగ్యం. ఎందుకంటే గత రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా ఈ మెడికల్ కాలేజీ తీసుకొచ్చిందో దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం. ఎందుకంటే ప్రైవేటీకరణ వల్ల విద్యార్థులు విద్యకు దూరం అవుతారు తప్ప విద్యార్థులకు ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే విద్యార్థులు భవిష్యత్తులో విద్యకు ఎప్పటికీ దూరంగానే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే విద్యార్థులు ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు మెడికల్ సీట్స్ రావాలంటే ఈరోజు లక్షలతో కూడినటువంటి సీట్లు ఇవాళ ప్రైవేటీకరణకు అప్పచెప్పితే ఇవాళ విద్యార్థులు చదువుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మూతపడినటువంటి హాస్టల్ను తిరిగి ప్రారంభించాలి. ఎందుకంటే
మూల ప్రాంతాలలో ఉన్నటువంటి వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాలలో హాస్టళ్లు మూతపడే ఆ హాస్టల్ తిరిగి ప్రారంభించకపోతే రాష్ట్ర వ్యాప్తానికి బంద్కు పిలుపునిచ్చడానికి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుందు పాత వంతెన పునరుద్ధరణ పనులు ప్రారంభించాం. నూతన వంతెన నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నామని పేర్కొన్న జిల్లా కలెక్టర్. తుఫాన్ ప్రభావంతో పంటలు నష్టపోయిన కౌలు రైతులకు గొల్ల రాజేష్ ఆర్థిక సాయం. మెడికల్ సీట్ సాధించిన సిఎంఎస్ జూనియర్ కళాశాల విద్యార్థి హరిప్రసాద్ నాయక్ కు సన్మానం. విద్యార్థుల సమస్యలు పరిష్కరించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోకపోతే ఆమరణ దీక్షలు బంద్కు పూనుకుంటామని హెచ్చరించిన విద్యార్థి ప్రజా సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.